పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. యోహాను పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. చపలు పడి ప్రభుని కనబడతాం. అయితే దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తా ఉన్నది. ఇక్కడ ఏమన్నంటే ఎలా అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. ప్రజల హల్లెలూయా. దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగనే చేసిండు. ఎందుకనంటే వేరే ఒక కోతిలాగానో ఒక నక్కలాగానో లేక ఏదో ఒక లాగంగా నీకు 4 చేతులిచ్చో 5 చేతులిచ్చో లేకుంటే భయంకరమైన పనులిచ్చో ఎలాంటివో ఇవ్వలే. కానీ దేవుడు ఎలా చేసినంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగనే చేశాడు దేవుడు. ఎందుకనంటే తన పోలిక చొప్పున చేశాడు. చూడండి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు ఎలా చేశాడంటే తన పోలిక చొప్పున అంటాడు. అక్కడ చూడండి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చూడండి నరులను చేశాడు. ప్రేమ తెలిపారా, నరులను చేశాడు దేవుడు. ఎందుకనంటే వీళ్ళకు రకరకాలుగా చేతులు ఎక్కువనో కాళ్ళు ఎక్కువనో పనులు ఎక్కువనో కళ్ళు ఎక్కువనో లేకుంటే జుట్టు ఎక్కువనో లేక రకరకాలుగా దేవుడు మానవుని తయారు చేయలేదు. అయితే వాళ్ళు దేవుని పిల్లలు ఎలాగూనంటే ప్రేమ ద్వారా మరొక మాట కనుక చూస్తే వాళ్ళు ఎంతో క్షేమముగా ఉన్నారు. జకర్యా అంటాడు, జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో చివరి వచనం ఏమంటాడంటే అక్కడ చివరి వచనం అంటాడు వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. అంటే దేవుడు నీకు క్షేమమునిచ్చాడు. అక్కడ అంటాడు ఎంతో వాళ్ళు సొగసైన వాళ్ళు. అంటే సొగసు ప్రేమ ద్వారా అందము సౌందర్యము ప్రతిది కూడా మానవునికి దేవుని లాగానే ఇచ్చాడు, కానీ వేరే విధంగా ఇవ్వలే. ఎందుకనంటే ఆ జకర్యా అన్నాడు వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. అంటే అందము కానీ సౌందర్యం కానీ ఆరోగ్యము కానీ ఏది కానీ దేవుడు ఎలా కలిగి ఉన్నాడో అదంతా ఆ విధంగా దేవుడు మానవునికి ఇచ్చాడు. ఎందుకు అనంటే దేవుడు మరొక ప్రవక్తతో కూడా మాట్లాడే మాట ఏంటంటే ఇక్కడ కనుక మనం చూస్తే ప్రేమ తెలివారా మనం హెజ్కేలు గ్రంథంలో గనక చూస్తే ఆ 28వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడంటే అక్కడ 12వ వచనంలో అంటాడు ఏమంటే పూర్ణమైన జ్ఞానమును సంపూర్ణమైన సౌందర్యమును గల కట్టడమునకు ఎవరాట అంటే నువ్వు మాదిరి. హెజ్కేలు నువ్వు ఒక మాదిరి, నువ్వు మోడల్. ఈ లోకానికి నువ్వు ఒక మాదిరివి. నీ సౌందర్యమైనా నీ అందమైనా నీ ఆలోచనైనా నీ విధానమైనా నీ మాటలైనా నీ ప్రవర్తనైనా నీ జీవితమైనా అలాగా ఈ లోకానికి నువ్వు ఒక మోడల్. నువ్వు లేదు చెట్టు నుంచి రాలే, కోతి నుంచి రాలే, కుక్క నుంచి రాలే, నక్క నుంచి రాలే. దేవుడు ఎందుకనంటే ఆయన ఎట్టి వాడై ఉన్నాడో అలాగునే మనం తయారు చేసాడు, కానీ మరొక విధంగా తయారు చేయలే దేవుడు. ఎందుకనంటే దేవుడు మానవునికి కావలసినవన్నీ కూడా ఏం చేసినంటే సమకూర్చి నువ్వు ఏం చేయాలంటే నువ్వు పరిపాలించు. ఏదోను వనాలు ఇచ్చాడు ఆదాముకు. నరునికి ఏమి ఇచ్చాడంటే ఏదోను వనములో సకల సమృద్ధిని ఇచ్చాడు. ఇచ్చి ఏం చేసినంటే నువ్వు ఇది జంతువుల్లో దేనికి ఏ పేరు పెడతావో ఆ పేరు కలుగుతుంది. నువ్వు అధికారివి, బానిస కాదు. ఎందుకని
చేసినంటే లోకానికి యువర్ మోడల్. నీ మాటలు కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, నీ ఏదైనా నీ జ్ఞానం కావచ్చు, నీ సౌందర్యం కావచ్చు, ప్రతిదీ కూడా ఏంటంటే మోడల్. ఎందుకనంటే ఆ విధంగా దేవుడు తయారు చేశాడు మానవుని. మానవుడు ఏంటిదంటే అంతరంగమందును బాహ్యమందును మానవుడు ఎలాంటి వాడంటే దేవుని వంటి వాడు. ఆదాము అంటాడు, లూకాసు వార్తలు ఏమంటే ఆదాము ఏమంటే దేవునిగా పోల్చాడు. మోషే ఏమంటాడంటే ఫరో దగ్గరికి వెళితే నువ్వు అతని దగ్గరికి దేవునికే వెళ్ళి అంటాడు. నీ ఆలోచన చూడు ప్రియ దేవుని ద్వారా మన జీవిత క్రైస్తవ జీవితాన్ని. ఎందుకనంటే దేవుడు మనకు ఎలాగైతే సిద్ధపరిచిండో మనం ఏం కావాలంటే ఆ విధంగానే మన జీవిత విధానాన్ని మనం కొనసాగించాలి. మరలా ఎందుకనంటే ఎందుకనంటే పంది బురదకు మళ్ళినట్టుగా కుక్కకు కుక్క తన వాంతికి వదిలినట్టుగా జీవితాన్ని మరలకూడదు. నాట్ ఇంపాసిబుల్. నీ జీవితం నీకు చాలా విలువైంది. నీ జీవితం నీ జీవితము చాలా విలువైంది. ఎందుకనంటే సమయం కానీ దేన్ని కానీ కూడా. ఎందుకనంటే దేవుడు నేను అలాగ తయారు చేసి ఏం చేసిందంటే ఉన్నతమైన శిఖరాలను ఎక్కించి దేవుడు నిన్ను చూసి అతిశయించాలనుకుంటాడు. నిన్ను బట్టి నీ ప్రవర్తనను బట్టి ఆనందించాలనుకుంటాడు, సంతోషించాలనుకుంటాడు. నువ్వు చేసే ప్రార్థన బట్టి, ఆరాధనను బట్టి, నువ్వు నడిచే విధానం బట్టి, నువ్వు మాట్లాడుతుంటే బాహ్యమైన తండ్రి కొడుకును చూసి మాట్లాడుతుంటే ఎలా నవ్వుతాడో సంతోషిస్తాడో నీ ప్రవర్తన బట్టి కూడా దేవుడు ఆనందించాలి. అయితే ప్రేమ దేవుడా మానవుడిని తయారు చేసినప్పుడు ఏం చేసిందంటే ప్రతిదీ కావలసిందంతా సమకూర్చే మానవుని తయారు చేసి. అయితే మానవుడు ఏం చేసిందంటే మానవుడు ఏమైపోయిందంటే ఆజ్ఞ అధికారం మీరి ఏం చేసిందంటే పాపములో పడిపోయాడు. ఆజ్ఞను మీరి. ఎందుకంటే పాపం అంటే ఆజ్ఞాధికారమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితం ఏంటంటే మరణము. ఎందుకనంటే పాపం ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే మనిషి భయపడుతూ ఉంటాడు, అధైర్యపడుతూ ఉంటాడు, అవిశ్వాసం వస్తూ ఉంటుంది, అనాలోచనలు వస్తూ ఉంటాయి. ఏం చేసిందంటే ఆ పాపం ఏమైపోతుందంటే ఆజ్ఞ మీరగానే అతడు పాపములో పడి భయముతో దిగులుతో ఆందోళనతో వణికి సతమతమవుతా ఉన్నాడు మానవుని జీవితంలో. ఇక్కడ అంటాడు ఎజికియల్, ఆయన జకరియా అన్న మాట ఏంటంటే వారెంతో క్షేమంగా ఉన్నారు. దేవుడు నీకు క్షేమం. ఎందుకనంటే నీ బ్రతుకు దినములన్నిటినీ కృపాక్షేమములే నీకు దేవుడు దయచేస్తాడు. అయితే మానవుడు ఏం చేసినంటే ఏమైపోయిందంటే అతనికి ఆ పాపము చేసి ఆజ్ఞను మీరి ఏమైపోయిందంటే తన జీవితంలో ఏమైపోయిందంటే హృదయము దోషారోపణ చేసిన కానీ మనసును కఠినపరచుకొని, హృదయాన్ని కఠినపరచుకొని, ఆలోచనను కఠినపరచుకొని ఏమైపోతుందంటే మానవుడు దేవుడు పిలిచినప్పుడు భయపడతావు. చూడండి బైబిల్ గ్రంథంలో అదే యోహాను పత్రిక మనం చూద్దాం. యోహాను పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలా. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుతాము. దేవుడు హృదయానికంటే అధికుడయ్యా సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరుచుకోవాలి. ఎందుకనంటే నువ్వు మాటల ద్వారా మాట్లాడినా, ఆలోచన ద్వారా ఏ దోషారోపణ చేసినా సమ్మతించాలి దేవునితో. ప్రభువా, నేను పాపం చేసినయ్యా, నేను దోషం చేసినయ్యా,
అయ్యా నా మాటల్లో జారిపోయినా, నేను ప్రభా నీ సన్నిధికి నేను చాలా దూరంగా ఉన్నా, నీ ఆలోచనకు దూరంగా ఉన్నా, నీ సన్నిధికి సావాసానికి చాలా దూరంగా ఉన్నా అని ఏం కావాలంటే దేవుని సన్నిధిలో ఏం కావాలంటే దేవునితో సమ్మతించాలి. దేవునితో ఏం చేయాలంటే అక్కడ ఏమంటాడంటే మనము సమ్మతించాలి. ఎందుకనంటే ఏ విషయంలోనైతే మనము ఆయన ఎదుట ఏ దోషారోపణ జరిగిందో దాని విషయంలో మన హృదయంతో ఏం చేయాలంటే దేవుని దగ్గర సమ్మతి పరచాలి. సమ్మతి పరచకుండా ఏమైపోయిందంటే మానవుణ్ణి ఏం చేసిందంటే మొదటి మానవుణ్ణి అయినా ఆదామును దేవుడు పిలుస్తా అంటే ఈ ఆదాము ఏం చేస్తానంటే భయపడతా ఉన్నాడు. ఆదామును పిలుస్తూ ఉంటే భయపడతా ఉన్నాడు. ఎందుకనంటే ఆదాము అంతా విన్నదంతా సాతాను మాటలు విన్నాడు. తన భార్య తను కనుక ఏం చేసిందంటే దేవుడు చేయొద్దన పని చేసి వెళ్ళొద్దన మార్గానికి వెళ్ళి చేయకూడని పనులు చేసి, ఎందుకనంటే సాతాను వల్ల పడిపోయినట్టుగా ఈనాడు అనేక మంది దేవుని పిల్లలు కూడా సాతాను ఒడిలో చేర్చబడ్డారు. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనమా, చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచుండగా దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కున్నాడు. భయం స్టార్ట్ అయ్యి ఈనాడు. ఎందుకనంటే రకరకాల భయాలు, ఎందుకనంటే రకరకాల టెన్షన్, రకరకాల ఆనందాలు, రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందుల కారణం ఏంటంటే అనేక మంది దేవుని యొక్క ఆజ్ఞలు మీరిపోయారు. చూడాలి, దేవుని యొక్క ఆజ్ఞలు మీరిపోయి దాక్కునే స్థితికి వచ్చింది, భయపడే స్థితికి వచ్చింది. దేవుని మాట వినే ఆలోచన లేదు. ఒకప్పుడు దేవుని స్వరాన్ని విన్న ఆదాము, దేవుని స్వరాన్ని విన్న ప్రజలు, దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు, ఈనాడు ఏమైపోయింది? దేవుడు అంటే ఆలోచన లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఏమైపోయిందంటే వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వినకుండా దాక్కొని ఏం చేస్తున్నారంటే, ఇక్కడ దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడున్నావంటే, అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నాడు. ఈనాడు ఎందుకనంటే సాతాను ఉచ్చులో ఉండి ఏమైపోతుందంటే సాతాను ఆలోచనలకు, సాతాను క్రియలకు, సాతాను యొక్క వాని యొక్క నడవడికి సమాజం ఇష్టపడతా ఉన్నది. కానీ దేవుడు నరులను చేసినందుకు ఏం చేస్తున్నంటే సంతాపం నుండి ఏం చేస్తున్నంటే హృదయంలో నొచ్చుకుంటా. చూడండి బైబిల్లో భూమి మీద ఏం చేస్తాడంటే ఆదికాండం 6వ అధ్యాయంలో చూడండి 6వ వచనం చూస్తే దేవుడు మానవుణ్ణి తయారు చేసినందుకు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. చూడండి ప్రేమికులారా, కదా ఇలాంటి స్థితికి మానవుడు దిగజారిపోయినట్టుగా మనం దేవుని యొక్క లేఖన భాగాలు చూడవచ్చు. దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుణ్ణి మానవుణ్ణి ఎందుకు తయారు చేసిండు అని అంటే, నువ్వు ఒక మోడల్గా ఉండాలి, ఒక అధికారిగా ఉండాలి, నువ్వు ఆశీర్వదించబడిన పిల్లలుగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, నీవు అనేకుల్ని నడిపించే ఒక సాధనంగా ఉండాలి, దేవుడు వాడుకునే ఒక పాత్రగా నేను ఉండాలి. కానీ దేవుని స్వరానికి, దేవుని ఆలోచనకు, దైవ సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామనంటే ఎక్కడున్నాం మన జీవితం మనం గమనించాలి. అందుకే
సమాజం అంతా ఏమైపోతుందంటే మనం ప్రవక్త అయిన యోహాను చెప్పినట్టుగా ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రకటన గ్రంథంలో ఆ 3వ అధ్యాయంలో ఎందుకనంటే అక్కడ ఒక సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే అక్కడ ఆ 3వ అధ్యాయము 15వ వచనమా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగనైనను వెచ్చగనైనను లేవు. చల్లగా లేవు, ఇటు వెచ్చగా లేవు. ఇప్పుడు ఎందుకనంటే నువ్వు లోకంలో లేవు, ఇటు దేవుళ్ళే లేవు. అటు ఇటుగాని జీవితం ఈ జీవితం, అటు ఇటుగాని ఈ జీవితాల ద్వారా ఎలా ఆశీర్వదించబడతారు ప్రజలు, ఎలా దేవుని దీవించబడతారు. ఇక్కడ అంటూ ఉంటారు చూడండి, నీవు ఎందుకనంటే నీ క్రియలను నేను ఎరుగుతా. ఎందుకు నీ క్రియలు? ఎందుకనంటే మన క్రియలు ఏం కావాలంటే దేవునికి యోగ్యమైనవిగా ఉండాలి, మాటతో కాక. ఎందుకనంటే చూపులతో కాక అంటాడు అక్కడ యోహాను. ఇక్కడ యోహాను ఆ పత్రికలో ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆ 3వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 3వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ అంటాడు, చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించాలి, క్రియల పూర్వకంగా ఉండాలి. నేను ప్రార్థన చేస్తానంటే సరిపోదు, ప్రార్థన చేసి చూపెట్టాలి, పరిచర్య చేసి చూపెట్టాలి, పాలు చూపించాలి, ప్రకటన చేసి చూపించాలి, దేవునికి ఇచ్చి చూపించాలి. అదే క్రియ. మీరంటే ఎంత ప్రేమ అండి అంటే కాదు, క్రియల పూర్వకంగా తెలియపరచాలి. అందుకే యోహాను ఏమంటాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అయితే నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినందుకు మేలు. ఉంటే చల్లగానను వెచ్చగానను. క్రైస్తవ సమాజం ఏమైపోయిందంటే భక్తి అంతా నీరు గారిపోయింది. భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేదు, ఈ రెండు ఉంటే ప్రార్థన లేదు, ఈ ప్రార్థన ఉంటే ఆరాధన లేదు, ఆరాధన లేకుంటే ఏమైపోతుందంటే వారి జీవితంలో విచ్చలవిడి జీవితం జీవిస్తా ఉన్నారు. ఎందుకంటే క్రమం లేని జీవితము జీవిస్తా ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని ద్వారా మనం కనుక ఆ ఎజెకియెల్ గ్రంథంలో కనుక చూస్తే ఆ 28వ అధ్యాయంలో ఇక్కడ మంచి మాట మాట్లాడతారు. కారణం ఏంటంటే ఈనాడు మానవుని యొక్క స్థితి తన అందాన్ని చూసుకొని, తన బలాన్ని చూసుకొని, తనకున్న జ్ఞానాన్ని చూసుకొని మానవుని యొక్క జీవితం ఎలా అయిపోతుందో ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు. చూడండి 28వ అధ్యాయము 28వ అధ్యాయము 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. చూడండి అక్కడ ఏమంటాడు, అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉండాలి, ఆశ్రయంగా నువ్వు ఉండాలి. అందుకే నేను నిన్ను నియమించితిని, దేవుడు అందుకే నేను నియమించితిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేసుకుంటా. లోపల జరిగే క్రియలు తెలియదు బయటికి. లోపల ఆలోచనలు ఎందుకనంటే బయటికి బహిరంగంగా మంచిగా కనబడవచ్చు, లోపల ఆలోచనలు వేరే. బయటికి ప్రేమను కనబరుస్తాండను, లోపల దేశాన్ని పెంచుకుంటా ఉండను, లోపల పగను పెట్టుకుంటా ఉండను, లోపల ప్రతీకారాన్ని పెట్టుకుంటా ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు ఏం చేసిందంటే వాళ్ళు బల్యాలతో గుద్యాలతో వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ పట్టించడానికి యూదా వచ్చినప్పుడు చెలికాడ నువ్వు వచ్చిన పని జరిగించుమన్నాడు. కానీ ఆయనను ఏ విధంగా మాట్లాడలే యేసు ప్రభు.
ఎందుకనంటే ఈ యేసు ప్రభు సంపూర్ణంగా ఏం చేశాడంటే వాళ్ళు దేవుని యొక్క లేఖనం నెరవేర్చబడడానికి అప్పగించుకున్నాడు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ కనుక చూస్తే ఏం చేసిందంటే నీకు కలిగిన విస్తారమైన వర్తకం అంటే పనులను బట్టి, కార్యాలను బట్టి ఏమైపోయిందంటే లోపల ఏం జరిగింది, లోపల ఏం చేశాడంటే నీకు నువ్వే అన్యాయం పెంచుకున్నావు, ద్వేషాన్ని పెంచుకున్నావు, పగను పెంచుకున్నావు, కోపాన్ని పెంచుకున్నావు, దేవునికి లేని ఆలోచనలన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నావు. కలిగి ఏం చేసిందంటే లోపల పాపం పెంచుకుంటూ. అయితే ఇక్కడ చూడండి, లోపల నువ్వు అన్యాయం పెంచుకుంటూ వచ్చిన తర్వాత దేవుని పరమత్వం మీద ఉండకుండా చూడండి, ఎందుకు అనంటే ఇలా దేవునికి మనసులో చోటు ఎన్నోళ్ళట. ఇక్కడ మనం కనుక చూస్తే ఎందుకు అనంటే వారు చెయ్యరాని కార్యాలు చేసేటకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించినాడు దేవుడు. అయితే మనం చూడాలి, మనము దేవుని పిల్లం కనుక ఇక్కడ అంటాడు. అయితే ఇక్కడ మనం 17వ వచనం కనుక చూస్తే నీ సౌందర్యము చూసుకొని చూడండి, ఒకలాంటి గర్వం, నీ తేజస్సును చూసుకొని నువ్వు జ్ఞానాన్ని చెరుపుకున్నావు. కావున నేను నీళ్లను పడవేసేదను, రాజులు చూచుండగా. అంటే ఈనాడు సమాజంలో ఎంతమంది, ఎందుకనంటే దైవజనులు అనేక మంది పిల్లలు కూడా హేళనకరంగా ఉండడానికి కారణం ఏంటంటే దైవికమైన క్రమాన్ని తప్పారు. దైవికమైన క్రమాన్ని తప్పారు. అయితే మనము చాలా జాగ్రత్తగా, ఎందుకనంటే దేవుని యొక్క పోలికకు మార్చబడడానికి, ఎందుకనంటే దేవుని యొక్క స్వరూపంలోనికి, ఎందుకనంటే ఆదాము కోల్పోయాడు. కానీ ఆదాము ఎందుకనంటే ఆ ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా, ఎందుకంటే యోహాను వరకు కూడా ఏమైపోయిందంటే మరణం అందరికీ సంభవించింది. కారణం ఏంటంటే ఆదాము యొక్క అవిధేయతనే. అంటే అవిధేయత అంటే దేవుని మాట వినకపోవడం, దేవుని యొక్క సన్నిధిలో గడపకపోవడం, దేవుని యొక్క ఆలోచన విడవకుండా ఆదామును ఏం చేసిందంటే ఆ ఏదోను వనం నుంచి తోసివేస్తే ఏమైపోయిందంటే ఇక్కడ ఆ ఏదోను వనం నుంచి త్రోసివేసినప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ ఆదాము జీవితాన్ని కనుక మనం చూస్తే ఈ తోటలో నుంచి తీసివేసిన తర్వాత అక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఆ పాపుని బట్టి వాళ్ళని బట్టి ఏమైందంటే తినద్దన్న పన్ను తిన్న తర్వాత వాళ్ళు శపించబడిన అనుభవంలోనికి వచ్చేసి. చూడండి 3వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. ఒక్కరు చదవండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చూడండి, ఎందుకనంటే ఒక్క ఆదామును బట్టే ఏమైపోయిందంటే నేల శపించబడింది. ప్రయాసముతో బ్రతుకు దినములని దాని పంట తింటూ అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించును పొలములో. ఎందుకనంటే ఈ ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు ఎందుకనంటే ఎందుకు ముళ్ళు కుచ్చితే మానవునికి ఆయాసం కలుగుతాంట, మంట లేస్తా ఉంటుంది. ముళ్ళు గుచ్చినప్పుడు అలా ఒకలాంటి మంట తయారైతాంట. అయితే ఈ సారవంతమైన నేల ఏమైపోయిందంటే ముళ్ళ తుప్పలు మొలిచడానికి, గచ్చ పొదలు మొలిపించడానికి అది ఆ వనం తయారైపోయింది. అంటే శపించబడిన అనుభవంలోనికి భూమి తయారవడం, రకరకాలుగా పిచ్చి మొక్కలు రావడానికి కారణమైపోయింది ఒక అవిధేయత వల్ల.
అందుకే ప్రేమిల ద్వారా మన జీవితంలో ఎందుకనంటే ఈ ఈ నేల అనగా మానవుని యొక్క హృదయమే. ఈ హృదయంలో ఏమైపోయిందంటే పిచ్చి ఆలోచనలు, దేవునికి లేని ఆలోచనలు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన కానీ ఈ హృదయంలో లేనప్పుడు మానవుని యొక్క పతనము దగ్గరికి వచ్చేస్తా ఉన్నది. దినదినము దగ్గరికి వచ్చేస్తాం. ఎందుకంటే బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేసిందంటే వాళ్ళు సిద్ధం చేసుకున్నారు, వాక్యాన్ని సిద్ధం చేసుకున్నారు, అభిషేకము సిద్ధం చేసుకున్నారు. వాళ్ళంతా పొందుకొని ఏం చేసిందంటే వాళ్ళు దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు సిద్ధపడలే. వాళ్ళ దివిటీలు ఆరిపోతా ఉంది. అయితే రేపటి దినమున ఎందుకు అనంటే మనం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే చూడండి, మనం కనుక గలతీయులకు రాసిన పత్రికలు కనుక చూస్తే ప్రియమైన దేవుని ద్వారా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనమా, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు మాకు పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతా ఉన్నది. ఎందుకనంటే రూపాన్ని కోల్పోయాడు. అంతరంగమందు బాహ్యమందును దేవుని వంటి వాడైన మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయి ఏమైపోయింది, ఆ శపించబడిన అనుభవంలోనికి వచ్చేసి శాపగ్రస్తమైన జీవితంలోనికి వచ్చేసి పరిపాలించవలసిన వాడు దేవుని తోటలో ఉండి, ఎందుకనంటే జీవవృక్ష ఫలములు తినవలసిన వాడు ఎందుకనంటే శాపగ్రస్తమైన అనుభవంలోనికి వచ్చేసాడు మానవుడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే అక్కడ అంటాడు ఏమనంటే ఇక్కడ ఏమంటే క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు నాకు మరలా మీ విషయమై ప్రసవేదన కలుగుతా ఉన్నది. ఎందుకనంటే ఆత్మ ద్వారా, ఎందుకనంటే మనం ఆత్మను పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రసవేదన పడాలి. ఒక తల్లి ఏం చేసిందంటే ఆ గర్భము దాల్చిన తర్వాత 9 మాసాలు తన గర్భములో కుమార్తెలో పెరిగిన తర్వాత ఏం చేసిందంటే గర్భము దాల్చినాక 9 మాసాలు మోసి కనడానికి ఏం చేసిందంటే ప్రసవేదన పడతా అంటది. అయితే నువ్వేం కావాలంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి, దేవుని యొక్క శక్తితో నింపబడాలి, దేవుని బలముతో నింపబడాలి, దేవుని ఆలోచనతో నింపబడాలి. దేవుని యొక్క శక్తితో నింపబడితేనే దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఆయన పోలికలోకి మార్చబడతాడు. దేవుని యొక్క ఆత్మ లేకపోతే, ఎందుకనంటే ఒకనాడు ప్రసవేదన సరిపోదు. అందుకే అంటాడు మనం యెషయా ప్రవక్త అంటాడు, ఒకనాటి ప్రసవేదన సరిపోతుందా? ఎందుకంటే దేవుని స్వరూపం కనడానికి ఏం చేసినంటే ఎన్నో దినాలు, ఎన్నో రాత్రులు, ఎన్నో నొప్పులు తీస్తా ఉంటుంది తల్లి బిడ్డనో కుమారునో కనడానికి. అయితే నువ్వు ఆత్మను కనడానికి ఏం చేయాలంటే నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి నీ పాపాన్ని విడిచిపెట్టి లోకాశలను చంపివేసి చలనక్రియలను చంపివేసి నువ్వేం కావాలంటే ఆత్మ ద్వారా ఆత్మను పొందుకోవాలి, అభిషేకమును పొందుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, మనం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7వ వచనము 8వ వచనమా, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలు కన్నది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లలను కన్నది. అట్టి వార్త ఎవరు విని ఉండిరి? అట్టి సంగతులు ఎవరు చూసిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? ఒక నిమిషంలో ఒక జనమును జన్మించిన. చూడండి ప్రేమ దేవుడా, మనము చాలా గమనించాలి. ఎందుకనంటే ఆత్మ లేని జీవితాలు ఏం చేసినంటే
ఆ ఆత్మ లేనప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండరు. ఎందుకనంటే దేవుని రూపం రాదు, దేవుని ఆలోచన రాదు. దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడే, దేవుని యొక్క అభిషేకం వచ్చినప్పుడే మనిషి లోపల మార్పు కలుగుతాడు. ఎందుకంటే ఇక్కడ ఒక జనమును కనటకు ఒకనాడు ప్రసవ వేదన చల్లా ఇక్కడ అంటాడు. ఎందుకంటే ప్రసవ వేదన పడక ముందుకు ఆమె పిల్లలు కన్నది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లలు కన్నది. అట్టి వార్త ఎవరు వినరు? ఎవరు వినలే. అయ్యా నా కొడుకును వినటానికి ఎంత బాధపడ్డానయ్యా, ఎంత వేదన చెందినా, ఎంత ప్రసవ వేదన పడ్డా అని తల్లి చెప్పుకుంటా అంటది మరొక తల్లికి కానీ చెల్లికి కానీ. అయితే మనము ఎందుకనంటే ప్రసవ వేదన దేవుని యొక్క ఆత్మ, నువ్వేదో అడగగానే దేవుని యొక్క ఆత్మ రాదు. నీ లోపల కోపం చచ్చిందా, శరీరక్రియలు చచ్చినాయా, పాపము చచ్చిందా, పాపము తలంపులు చచ్చినాయా, పాపము ఆలోచనలు చచ్చినాయా, రాత్రిపూట జరిగే లోపల జరిగే ఆ పాపము ప్రక్రియలు, పాపము యొక్క ఆలోచనలు చచ్చినాయా, సత్తనే మరల నువ్వు ఆత్మను పొందుకోగలవు. అవి సావకుండా ఏం చేస్తావంటే, అవి సావకుండా నువ్వు ప్రసవ వేదన వల్లేవు. ఆత్మను పొందాలంటే ప్రసవ వేదన కలగాలి. మరియా ఎలా కలిగింది? గర్భం ఎలా దాల్చింది? పరిశుద్ధాత్మ వల్ల గర్భము దాల్చింది, రక్షకునికి జన్మనివ్వడానికి. నీ కడుపులో నుంచి రక్షకును ఉద్భవించాలి అని అంటే గర్భము దాల్చాలి. కన్యక ఎన్ని అవమానాలు భరించింది, ఎన్ని నిందలు భరించింది, ఎన్ని శోధనలు సహించింది. అయితే ఆమె పరిశుద్ధిని కనడానికి ఎంత వేదన కలిగింది. నొప్పులు పడతాడే స్థలం ఇవ్వలే యేసు ప్రభు కనడానికి. అయితే మన జీవితంలో మనం చూడండి ప్రియ దేవుని ద్వారా మనం గనక చూస్తే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. మనం గనక చదివితే చూడండి, ఇక్కడ చూడండి, మహిమ అద్దం వలె ప్రతిఫలింప చేయించు, మహిమ నుండి అధికమైన మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఆ పోలిక ఎలాంటి అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారానే దేవుని పోలికలోకి మార్చబడతాం. దేవుని యొక్క పోలిక ఉట్టిగానే రాదు, దేవుని మనసు ఉట్టిగానే రాదు, దేవుని యొక్క ఆలోచన ఉట్టిగానే రాదు, దేవుని శక్తి ఉట్టిగానే రాదు. ఇంకా పాపం చేస్తూ, లోకంలో జీవిస్తూ, లోకస్తుల్లాగానే బ్రతుకుతూ, లోకస్తుల్లాగానే ఆలోచన చేస్తూ, లోకస్తుల్లాగానే నడిస్తే నువ్వు ఎంత పాట పాడి డబ్బ కొట్టుకున్నా దేవుని ఆత్మ రాదు, దేవుని శక్తి రాదు, దేవుని అభిషేకం రాదు. అయితే ఇక్కడ ఏమంటాడంటే ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఎందుకనంటే ఆయన పోలికలోకి మార్చబడాలి అంటే శరీర క్రియలన్నీ చంపాలి, లోపల ఉన్న ఆ గచ్చ పొదలు ముళ్ళు తీయాలి, ముళ్ళ స్వభావం తీసివేయాలి, ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసివేయాలి, పిచ్చి పిచ్చి కోరికలు తీసివేసి ఎందుకంటే ఆ శరీర క్రియలు చంపినప్పుడే నీ లోపల ఏం చేస్తానంటే ఆత్మ ఉద్భవిస్తాను. శరీర క్రియలు చంపకుండా చూడండి, బైబిల్లో 4వ అధ్యాయం ఇక్కడ ఉంటాడు. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము 16వ వచనంలో కనుక చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతా అంటాడు. పాపం మాటలే చావలే, అబద్ధాలు చావలే, లోకస్తుల్లాగా మాటలే అవి చాలే. దేవుని యొక్క ఆత్మ నీ పైకి ఎలాగేస్తుంది. దేవుని యొక్క ఇదే చూడండి, ఇక్కడ చూడండి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూడండి, ఎందుకనంటే ఈ బాహ్యమైన శరీరం కృషించినప్పుడే, ఈ శరీరం ఉన్నంత వరకు పాప నియమం ఖచ్చితంగా ఉంటుంది.
నియమిస్తాడు. ఎందుకంటే మనం గనక చూస్తే ప్రేమ ద్వారా ఈ బాహ్యమైనది కృషించకపోతే